హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రుషికొండ వైజాగ్ కేంద్రంగా రుషికొండపై గత కొన్ని రోజులుగా రుషికొండ చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. అసలు ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే రుషికొండలో ఏం జరుగుతుంది, రుషికొండలో భవనాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది జనసేన కార్యకర్తలు కావచ్చు, ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భవనాల్లోకి వెళ్ళినటువంటి నేతలు కళ్ళు చెదిరేలా భవనాలు ఉన్నాయి అనేటువంటి ఆ వీడియోస్ని కూడా బయట పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ వచ్చిన తర్వాత అబ్బా ఇలాంటి భవనాల, ఒకవేళ నిజంగా ఈ భవనాలు ముందొచ్చి ఉంటే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు కూడా వచ్చేవి కావేమో అనేటువంటి కామెంట్లు కూడా సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. అసలు ఈ కామెంట్లన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు రుషికొండను బయటికి తీసుకురావాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఒకవేళ అటువంటి అవసరం వచ్చినా అవి ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వంలో అధికారంలో ఎవరుంటే కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, లేదా సీఎం అధికారిక నివాసానికి సంబంధించి కావచ్చు, సీఎంగా ఎవరుంటే అవి వాళ్ళకు మాత్రమే వాడుకోవాల్సినటువంటి ఆ బిల్డింగుల్ని జగన్మోహన్ రెడ్డి సొంతంగా ప్యాలెస్ కట్టుకున్న రేంజ్లో దాన్ని టీడీపీ నేతలు ఎలివేషన్ చేస్తున్నారు. అసలు అంత ఎలివేషన్ చేయడానికి గల కారణాలు ఏంటి, ప్రభుత్వ భవనాలపై ఒక ప్రైవేట్ వ్యక్తికి ఆపాదించినట్లుగా ఎందుకు అంత ఆర్భాటం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు? ఈ విషయాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఏం చెప్తారు? వైజాగ్ రుషికొండ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి వస్తున్నటువంటి వార్తలు, టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు, అవి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బిల్డింగ్ కట్టుకున్నారు, అక్కడ సొంత ప్యాలెస్ కట్టుకున్నారు అన్నంతగా ఎలివేట్ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తుంది బేస్లెస్ ఎలిగేషన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను విశాఖపట్నమే ప్రధాన రాజధాని కింద చేసి అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తా అన్నారు. దానికి తగ్గట్టుగా 2-3 ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు. బట్ ఏంటంటే కోర్టుల నుంచి వచ్చేటువంటి స్టేల వల్ల కానీ అట్ల వల్ల కానీ అవి వెనక్కిపోయాయి తప్ప, దానికి తగ్గట్టుగా ఒక రాజధాని ప్రాంతంలో అనువుగా ఉండేటువంటి, అది ముఖ్యమంత్రి నివాసానికి వాడుకుంటారా లేకపోతే ఇంకో దానికి వాడుకుంటారా, ఏ పర్పస్ నిమిత్తం ఆయన రుషికొండలో ఆయన కట్టడం జరిగింది. సో రుషికొండని విశాఖపట్నాన్నే రాజధానిగా అంగీకరించినటువంటి కూటమి నేతలు ఆ రుషికొండ పర్యాటక ప్రాంతం ఇదవుతుందని అదవుతుందని అక్కడ తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించడం సహజం ప్రతిపక్ష పార్టీగా. ఇప్పుడు ఇది ప్రభుత్వ స్థలం, ఆయన సొంతానికి వాడుకున్నారని ఎలా అనుకుంటారు? ఆయన ప్రభుత్వ స్థలంలో ఆయన ఆక్రమించుకుని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు ఆ క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది. అది ప్రభుత్వ భవనం కిందే, దాన్ని దేనికి వినియోగిస్తారనేది సెకండరీ పాయింట్. ఇప్పుడు మీ హయాం వచ్చింది కాబట్టి అది మీరు దాన్ని వినియోగిస్తారా, అది వినియోగించరా, లేకపోతే పర్యావరణానికి ఏమన్నా అడ్డొచ్చిందని చెప్పి దాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ తాలూకు ఫస్ట్ భవనాన్ని ఎలా కూల్చేస్తారో అలా కూల్చేస్తారా, అది మీ ప్రభుత్వ విధానం. అంతే తప్ప అది దాన్ని ప్రైవేట్ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అనుభవించడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఆస్తిగా అది మీరు అసలు అది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నిర్మించుకున్నాడు అనేటువంటి ఆరోపణలు డైరెక్ట్ గా చేస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తించుకుంటారండి. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, కొంచెం ముందుకెళ్తే పాయింట్ డీవియేట్ అవుతున్నా అది ఎక్కడ ఎత్తాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటప్పటికి మేము అంతా పర్ఫెక్ట్గా చేసుకున్నాం, మాకెందుకు ఓటింగ్ పడలేదు అని వాళ్ళ క్వశ్చన్. ఏదో తేడా జరిగింది మాకు వెయ్యాలి కదా ఓట్లు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఆంధ్ర ప్రజలు మీరు డిబేట్ అయినా పర్వాలేదని చెప్పి పక్కకు వచ్చారు కాబట్టి ఇక్కడ నాకు కూడా ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు వాస్తవంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికీ ఇంకా కొంతమంది ఆ షాక్లోంచి కూలైనటువంటి నేతలు, ఇంకా బయటికి రాలేనటువంటి నేతలు, ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి నేతలు కొంతమంది ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. వాళ్ళ షాక్లో ఉన్నప్పుడు కూడా రకరకాల ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాకుండా అటు బాంబేలో కావచ్చు, లేదంటే అటు వారణాసిలో కావచ్చు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పోటీ చేసినటువంటి వారణాసిలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దిగ్గజం ఎలాన్ మస్క్ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా దీనికి కొంత ఆజ్యం పోసేలా అనిపిస్తూ ఉంది. సో వీటి మీద వార్తలు డైవర్ట్ చేయడానికే ఇప్పుడు రుషికొండ అంశాన్ని బయటికి తీసుకొచ్చారు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్లు. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? అది కూడా కావచ్చు. రెండోది, గతంలో వాళ్ళు మాది పడగొట్టేశారు అన్న విషయం ఫస్ట్ది ఏంటంటే, మా తాలూకు మేము ప్రజావేదిక పెట్టుకుంటే దాన్ని కూలగొట్టేశారు అన్న భావన వాళ్ళకి మొదటి నుంచి స్ట్రాంగ్గా ఉంది. దాన్ని ఎవడు హర్షించలేదు కూడా.
దాన్ని వాళ్ళకి ఇవ్వకపోతే మీరైనా ఉపయోగించుకోండి తప్ప ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేశారని ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ రెండో కారణం ఏంటంటే ఇప్పుడు ఈయన్ని తక్షణం జైలుకి పంపాల ఏదో ఇష్యూ మీద, ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ రేంజ్లోనే కదా, అందుకే కదా ఒక ఋషికొండ మీద ప్రైవేట్ వ్యక్తులకి తీసుకున్నారన్న ఆరోపణ కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ చేయడం. ఇప్పుడు అది ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం తీసుకుంటుంది, లేకపోతే ప్రభుత్వం కూలగొట్టుకుంటుంది, లేకపోతే ప్రభుత్వం ఇంకో అవసరాలకు ఉపయోగించుకుంటుంది. కానీ అందులో వ్యతిరేకంగా ధనం వృధా అయిందని చెప్పడము, లేకపోతే అది ప్రైవేట్గా చేసుకున్నారని చెప్పడము, ఒక రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం అన్నది. 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. ప్రజాధనాన్ని ఉపయోగించి ఆయన ప్యాలెస్ కట్టుకున్నారు, ఆయన కళల ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ దాంట్లోకి రాకుండానే ఆయన వెళ్ళిపోయారు అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడా, ఏం చేశాడనేది పక్కన పెడితే అది ప్రభుత్వ భవనం అనేది వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. వీళ్ళు అంగీకరించాల్సిన విషయమే అది. ఇప్పుడు ఆయన తాడేపల్లిలో ఆయన నివాసం కట్టుకున్నట్టు ఏం కట్టుకోలేదు కదా, రుషికొండపై ప్యాలెస్. ఇప్పుడు ఆ రకంగా అనుకుంటే చాలా వస్తాయండి. ఇప్పుడు ఇక్కడే ప్రజాధనం వృధా అయింది అనుకుంటే అఫ్ కోర్స్ అవ్వచ్చు. ఆయన చేసుకున్నాడు, ఆయన ఆయా ఉందో, ఆయనకు అధికారం ఉందో చేసుకున్నాడు. మీరు తాత్కాలిక భవనాల పేరిట హైకోర్టు భవనం ఉండి, ఐపీ సచివాలయం భవనం ఉండి, లేకపోతే మిగతా ఆఫీసుల కార్యక్రమాలు అవనండి, అన్నిటికీ తాత్కాలికం అని పెట్టారు. వాటికి ఎందుకు మీరు హైదరాబాద్లో 10,000 కోట్లు ఖర్చు అయినా వాళ్ళే ఒప్పుకున్నారు. హైదరాబాద్లో నుండి కంప్లీట్ అయ్యాక చేయొచ్చు కదా, పెర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా. తాత్కాలికం ప్రేద మీద ఇంత చేయడం, మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ పెర్మనెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, దీన్ని పడగొట్టి చేయాలి కదా. అంతే కదా. నువ్వు కట్టి పడగొడితే ఎంత ధనం వృధా అవుతుంది. ఇప్పుడు ఆ వృధాను కూడా మీరు లెక్క చెప్పాల్సి ఉంటుంది. దాన్ని ఎవరు దే విల్ నాట్ క్వశ్చన్. గత ప్రభుత్వం క్వశ్చన్ చేయలేదు, అది తాత్కాలిక భవనాలు ఎందుకు కట్టుకున్నారు అన్న క్వశ్చన్ చేయలేదు, దాన్ని ఉపయోగించుకున్నారు. కానీ అనవసరంగా మసిపూసి మారేడుకాయ చేయడం లాంటిది, దీనివల్ల ఏంటంటే మీ ప్రభుత్వానికి మేలు కంట నష్టమే ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం కథలు చాలా రకాల కారణాలు ఉన్నాయి. కారణాలు ఉన్న ప్రత్యేకించి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఆంధ్ర ప్రజలు శాంతి కాముకులు. ఎందుకంటే దౌర్జన్యాన్ని, హింసని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తారు ఎవడేం చేసినా. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు చేసిన ప్రభుత్వంలో వ్యక్తిగత కక్షకు పోయారు. ఇప్పుడు బొండా ఉమామహేశ్వరరావు గారు కానీ అసెంబ్లీలో అవమానించిన విధానమైన ఏవన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని, A2 కింద విజయసాయి రెడ్డి గారిని ఇంకా కోర్టు కేసులో తీర్పులు ఇవ్వకుండానే ఇలా రకంగా చేయడం, ఎవరైనా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెడితే అరెస్ట్ చేయడం, ఇటువంటి వాటి పట్ల ప్రజలు శాంతంగా ఉండవలసినటువంటి ప్రజలు ఈ రకంగా చేయడం వల్ల వ్యతిరేకంగా ఓటు కొట్టారు. అంటే సైలెంట్గా ఆ రోజున మీరే అనుకున్నారు 23 సీట్లు వచ్చి అంటే మాకు ఎందుకు ఇలా వచ్చింది అనేసి, ఈవీఎంలో ఏమన్నా మోసం ఏమన్నా జరిగింది అనేసి. ఎందుకంటే ప్రజలు తమ కోపాన్ని ప్రభుత్వం మీద వ్యక్తపరచలేరండి. వ్యక్తపరిస్తే ఏంటంటే జైలుకి పోతారండి. మీరంటే జైలుకి పోయినా మీకు జైలుకి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది ఫాలోయర్స్ ఉంటారు, జైలు నుంచి వచ్చేటప్పుడు కొన్ని లక్షల మంది ఫాలోయర్స్ ఉంటారు. కేసులు వాదించడానికి రోజు కోట్లు పెట్టి ప్రత్యేకమైన విమానంలో తెచ్చుకుని వాదించేటువంటి లాయర్లు కూడా మీకు ఉంటారు. అక్కడ సకల సౌకర్యాలు మీకు జరుగుతాయి. చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ కారణం చేత లోపలికి వెళ్ళినా సేమ్ ఇదే పరిస్థితి, ఆడిని అక్కడి నుంచే తెచ్చుకుంటాడు. కానీ ఇక ప్రజలు ఎన్న లోపలికి వెళ్తే లాయర్లు పెట్టుకోలేరు, బెయిల్ పెట్టుకోలేరు, ఎవడు పట్టించుకోడు కార్యకర్తల్ని. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అందువల్ల ప్రజలు తమ కోపాన్ని దిగమంకొని 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఓటింగ్ ద్వారా సైలెంట్ కొడుతున్నారు. ఎవడు నాడు పసిగట్టలేనట్టుగా 2019 ఎలక్షన్ అవనండి, ఇది అవనండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకున్నారు, కానీ 153 సీట్లు వస్తాయి అనుకోలేదు. వాళ్ళు అనుకోలేదు, వీళ్ళు అనుకోలేదు. 151 సేమ్ అక్కడ దానికి ఏదైతే చేశారో దానికి రివర్స్ పంచ్ ఇచ్చేయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అణచివేత విధానాన్ని ఓ పక్క చేస్తూ వాళ్ళకి ఉపయోగపడేటువంటి విషయాలను కూడా బాగా చూశారు. ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో చాలా ఎక్కువ చేశాను కాబట్టి మొదటి నుంచి. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే నేనే నమ్మదగిన వ్యక్తిని అనేటువంటి భావనలో చేశాను కాబట్టి దీని గురించి పట్టించుకోరు అనుకున్నారు. ప్రజలకి మీరు ఇచ్చే ఉపాధి కంటే కూడా అణచివేత విధానాన్ని వాళ్ళు సహించలేరు. అలాగ అణచేశారు కాబట్టి
2019లో శిక్ష వేశారు తెలుగుదేశం ప్రభుత్వానికి. ఇప్పుడు 2024లో కూడా సేమ్ అదే శిక్ష మీకు వేశారు మీరు ఎన్ని చేసినా. ఇప్పుడు సేమ్ దీని నుంచి పాఠం నేర్చుకోకుండా, అంటే అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు దీని నుంచి పాఠం నేర్చుకోకుండా మీరు కౌంటింగ్ అవుతుండగానే దారుణాలకు మొదలెట్టారు. పొడి చేస్తున్నారు, చంపేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా చేయలేనట్టు విధంగా అరాచకం చేస్తున్నారు. మరి ప్రజలు ఏ రకంగా డిసైడ్ చేస్తారు రేపు రాబోయే కాలంలో? వ్యతిరేకత మూటగట్టుకుంటారా మూటగట్టుకోరా? అంటే మీరు ఎంత అభివృద్ధి చేసినా మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారిలా చేయగలరు, లేకపోతే ఇంకా సంక్షేమం. అభివృద్ధి అంటే చేయించుకోరు. సంక్షేమాన్ని కూడా పక్కన పెట్టి మాకు వద్దు, మాకు ఇలాగ హెరాస్మెంట్ విధానాలు, అణచివేత విధానాన్ని మేము సహించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. మీరు వచ్చిన 4 రోజుల్లోనే అనేక రకాలైనటువంటి అణచివేతలకి చేశారు. సామాన్య ప్రజలు భయభ్రాంతులు అయ్యేలాగా బస్ స్టాండ్లలో పొడి చేయడాలు, ఇళ్ళకెళ్ళి గర్భిణీలతో ఉన్నటువంటి వాళ్ళని కూడా చేయడాలు. మీరు శిక్షించండి, చట్టం ఉంది కదా, చట్ట ప్రకారం శిక్షించండి. చట్టాన్ని చేతిలోకి తీసుకునేందుకు దానివల్ల వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత మళ్ళీ రేపు 24లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఋషికొండకు వస్తే ఇలాంటి అనవసరమైనటువంటి అర్థం పర్థం లేని ఆరోపణలు మీరు ఆరోపణ చేయండి, మేము అక్కడ చేయట్లేదు అన్నారు. ఆరోపణ అనవసరమైన అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం వల్ల మీకు మేలు కంట నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఋషికొండ ప్రాంతంలో భీమిలి నుంచి విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలికి వెళ్ళే దారిలో ఒక్కొక్క కొండను ఒక్కొక్కరికి ఇచ్చేసారండి చంద్రబాబు నాయుడు గారు. సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు స్టూడియో గారికి ఒక కొండ. ఇక్కడి నుంచి గీతంస్ యూనివర్సిటీ, ఇప్పుడు ఋషికొండకి ఎదురుగుండానే గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ గారు బాలయ్య గారు చిన్నల్లుడు మూర్తి గారు, గీతంస్ మూర్తి గారు. ఇప్పుడు అక్కడ కాలేజీ ఒకవైపు ఉంటుంది, హాస్పిటల్ ఒకవైపు ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో రోడ్డు ఉంటుంది, ఎండ ఢిల్లీ రోడ్డు. దాని కింద ఈ కాలేజీ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయడానికి అండర్ గ్రౌండ్ రోడ్డు వేసేసారండి. అది దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు? అంతంత భవనాలను ఏ రకాల రేట్లకి ఇచ్చారు? ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే వైజాగ్ భీమిలి ప్రాంతంతో ఆక్కుబేడే వేరే వేరే వాళ్ళకి ఇచ్చేసారు. వేరే వాళ్ళకి ఇచ్చేస్తే తప్పులేదు, కానీ ఒక ప్రభుత్వాన్ని నియమించుకుంటున్నాం, ప్రభుత్వం ఏర్పరచుకుంటాం, మంచి భవనం కట్టుకోవాలి అంటే తప్ప. తాత్కాలిక భవనాలు కడితే తప్పులేదు, కానీ పైగా అవన్నీ వాళ్ళ సొంత ప్రయోజనాలు, మీరే కదా ఉపయోగించుకునేది. అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో ఏమైంది? కేసీఆర్ గారు అద్భుతంగా సెక్రటేరియట్ కట్టారు. దాన్ని అనుభవించేది ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుభవిస్తుంది. అది ఎంత కట్టినా ఎక్సలెంట్ గా ఉంది కదా. ఇప్పుడు ఋషికొండ ప్రాంతంలో కూడా అద్భుతమైన బిల్డింగ్ అని మీరే చూపెట్టారు. మీరు చూపెట్టేంత వరకు తెలీదు. ఓహో ఇంత అద్భుతంగా ఉందా బిల్డింగ్ అన్న క్రెడిట్ కూడా మీకు వస్తుంది కదా. ఉపయోగించుకోండి దాన్ని, మరింతగా డెవలప్ చేయండి. మీ తరాంతరం ఆయన ఉపయోగించుకుంటారు. పైగా ఇక్కడ ఒక మాట మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా మారుస్తూ అక్కడ అమరావతి ప్రాంతంలో ప్రపంచాన్ని తలదన్నేలాగా ఒక నగరాన్ని నిర్మిస్తాము, అందమైన సుందరమైన భవనాలు నిర్మిస్తాము అని చెప్పారు. మరి అదే అందమైన సుందరమైనటువంటి భవనం ఇప్పుడు ఈ ప్రభుత్వం నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తే వైజాగ్ నుంచే పాలన చేస్తాము, వైజాగ్లోనే ఉంటాం అనేటువంటిది వీళ్ళు ఓపెన్ గానే చెప్పినటువంటి పరిస్థితి. దాని గురించి అక్కడ ఓపెన్ గానే బిల్డింగ్లు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి. ఒక అందమైన భవనాన్ని కట్టి చూపించారు కదా వీళ్ళు. మీరు చూపిస్తాము చేస్తాము అన్నారు, అన్ని తాత్కాలిక భవనాలని మీరే ఒప్పుకున్నారు, కానీ ఇక్కడ వీళ్ళైతే చేసి చూపించారు. దానికి దీనికి తేడా లేదా? ఇప్పుడు మసి ఎలా పూయాలన్నది వీళ్ళు చూస్తున్నారు, ప్రజలు ఎలా చూస్తుంటే అద్భుతమైన భవనాన్ని కట్టారు. ఒక మంచిది ప్రభుత్వానికి సంబంధించింది మంచి వ్యవహారం ఉంది, దేనికి ఉపయోగించుకుంటారు అన్నది ఉంది. ఎవడొచ్చినా అక్కడ 7 బ్లాక్లు అయితే వేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సీఎం క్యాంప్ ఆఫీసు, సీఎం అధికారిక నివాసం ఒక బ్లాక్ లోనే ఉంటారు. మిగతా 6 బ్లాక్లు ప్రభుత్వ కార్యకలాపాలు జరిగేది. సీఎంకి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సీఎంకి. సీఎం ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడు ఆయన అందంగా కట్టారనుకోండి, అందమైన భవిత్లో నువ్వు నివసిస్తావు. పూర్ గుడిస్ కట్టారనుకోండి, పూర్ గుడిస్ లో నువ్వు నివసించవచ్చు, లేకపోతే అందమైన భవిత కట్టుకో. తాత్కాలికం ఏం కాదు కదా కట్టింది. తాత్కాలికం అయితే ప్రజాధనం వృధా అవుతుందని. సో ఏంటంటే అనవసరమైన ఆరోపణలు తప్ప. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఏదో కార్యకర్తలు ఇల్లు వెళ్ళాలంటే కుదరదు, కానీ గ్లెడ్జ్ తోటి
ఇంకా దిగిపోయిన ఏదో రకంగా చేసేయాలి, ఏదో రకంగా ఇరికించాలన్న ఉద్దేశంతో చేసిన ఆరోపణ కింద మనకు వస్తుంది తప్ప. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటి నుంచో వైజాగ్ ఆర్థిక రాజధాని అనేటువంటి కామెంట్లు ఆయన గతంలో కూడా చేశారు. రీసెంట్గా 2024లో ఆయన గెలిచిన తర్వాత కూడా వైజాగ్ని ఆర్థిక రాజధానిగా చూస్తాము, ఆర్థిక రాజధానిగా చేస్తామనే కామెంట్ మరొకసారి చేశారు ఆయన. అమరావతిలో ఆయన మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి కామెంట్స్ స్టార్టింగ్లో వచ్చినా కూడా రిజల్ట్స్ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం యొక్క ప్రాంగణాన్ని కూడా మార్చుకున్నారు గన్నవరం దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ మార్చుకోవడానికి గల కారణాలు కావచ్చు, లేదంటే ఆయన వైజాగ్ని అంగీకరించినట్టుగా ఇప్పుడు ఆర్థిక రాజధాని చేస్తామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా. ఇప్పుడు విశాఖవాసిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ ఆర్థిక రాజధాని కింద అంటే అక్కడ తాత్కాలికంగా ఆపడానికి, ప్రజల్ని తృప్తి చేయడానికి ఆ మాట అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని నిశ్చితంగా కానీ పరిశీలిస్తే ఆయన ఆర్థిక రాజధాని పేరు మాటకి కానీ వైజాగ్ వెనకబడిపోతుందండి. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి గుర్తు పెట్టుకుంటే ఒకవేళ రాజధాని కింద చేస్తే పర్వాలేదు. ఎందుకంటే రాజధాని కింద ప్రకటించారు. విశాఖపట్నం పెద్దది జనరల్గా, ఆంధ్రప్రదేశ్ తర్వాత హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం చాలా పెద్దది. కంపారిజన్ విజయవాడ మీద పోలిస్తే చాలా పెద్దది. ఇప్పుడు అక్కడ హైకోర్టు ఉండవలసిన ఆవశ్యకత ఉంది కదా, ఎక్కువ మంది ప్రజలు. ఆయన 2014 నుంచి 2019 అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండాలి, అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండాలి అంటే పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదు అని చెప్పి హైకోర్టును కూడా అక్కడికి తీసుకొచ్చారు. సెక్రటరియట్ కూడా అక్కడే పెట్టారు, అన్నీ పెట్టారు. సో ఇప్పుడు ఆర్థిక రాజధాని అంటే ఏంటి అర్థం? ఇప్పుడు మీరు పోలవరం కట్టడం మీద చూస్తారా, లేకపోతే అమరావతి నగర నిర్మాణం మీద చూస్తారా? ఇప్పుడు అమరావతిలో కొన్ని ప్రాజెక్టులు రాకుండా డెవలప్ ఎలాగైపోతుంది? నగరాన్ని అమరావతిని సింగపూర్ కింద చేయాలంటే కొన్ని మైక్రోసాఫ్ట్ అలాంటివి అన్నీ అక్కడికి వస్తేనే తప్ప అది ఉండదు. మీరు అక్కడ అసెంబ్లీను మంత్రివర్గ సమావేశాలకు కావాల్సిన సచివాలయం చేసుకుని ఇక్కడ ప్రాజెక్టులు పెడతారా? ఎలా సింగపూర్ చేస్తారు? దేన్ని ఉత్తరాంధ్రాన్ని సింగపూర్ కింద చేస్తారా? విశాఖపట్నాన్ని అమరావతిని సింగపూర్ కింద చేస్తారా? అందువల్ల ఆయన కంటి తుడుపు జరిగి తప్ప వచ్చే ప్రాజెక్టులన్నీ అటు సైడ్గా వస్తాయి. అది మీరు 2019 లోపల పూర్తి చేయగలిగితే ఇంకా కేంద్రం నోటిఫై చేయాలి. గతంలో 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టెప్ తీసుకున్నారంటే గల కారణం కూడా కేంద్రం నోటిఫై చేయలేదు. ఈయన అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపాలి, పార్లమెంట్లో ఓకే అయ్యాక అక్కడ గెజిట్ రావాలి, గెజిట్ కింద గుర్తిస్తున్నట్టుగా రావాలా? రాలేదు కదా. ఇప్పుడు అమరావతి అన్నది అసంపూర్తిగానే ఆయన బిల్డింగ్లు కట్టడం మీద చేశారు తప్ప దీన్ని సిఆర్డిఏ పట్టి అక్కడి నుంచి వీళ్ళని తీసుకొచ్చి రాజమౌళికి అప్పచెప్పి వీటి మీద దృష్టి కేంద్రీకరించారు తప్ప అమరావతి నోటిఫై రాజధానిగా వచ్చిందా? వస్తే అమరావతి పిన్ నెంబర్ ఎంత, పోస్టల్ పిన్ ఏంటి ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వం. ఇవేమీ చేయకుండా ఇది వదిలేరు. ముందు అవి కంప్లీట్ చేయండి. పరిపాలన అంతటా ఒకే చోట ఉంటుంది. పరిపాలన విభజించేటైతే మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తున్నారు చెప్పండి. ఎవడో ఎప్పుడో వచ్చి ప్రాజెక్ట్ ఒప్పుకుంటే మీరు సంతకాలు ఎంఓయూలు చేసుకుంటే ఎంఓయూలు చేసుకుని లక్షల పేపర్లో చూపెట్టినట్టు మటుకు అవ్వదు కదా. తక్షణం వచ్చి ప్రారంభించాలి కదా. ఇప్పుడు అక్కడ మీరు అక్కడ పెట్టుకోకపోతే ఇక్కడ పెడితే అది ఎప్పుడు అవుతుంది మీరు అనుకున్న సింగపూరు ఓకే సోమాలయకం తయారవుతుంది. అందువల్ల ఏంటంటే కంటి తుడుపు చర్య. ఆయన ఓపెన్ ఏంటంటే అంతా ఉండాలంటే ఒకే రకంగా ఉండాలి. హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ చేశారు, అన్నీ ఒకే చోట ఉంచారు అని మైండ్ సెట్. అది ప్రజలను చల్లార్చుకోండి అంతే తప్ప ఉత్తరాంధ్ర రాజధాని కింద ఆర్థిక రాజధాని కింద ప్రకటిస్తుంటే ఆ కంటి తుడుపు చర్య. నేను నా వరకు అయితే నేను సూచించట్లేదు. అంటే వాళ్ళ తాలూకు దీని అంటలేదు, ఏదో ప్రాంతం డెవలప్ అవుతుంది కదా. అమరావతినైనా సింగపూర్ కింద చేస్తారు కదా. ఇక్కడికి ఆ పరిశ్రమలన్నీ తరలిస్తే ఇంకా అక్కడే ఉంటాయి అంతే కదా. సో ఫైనల్గా రుచికొండకు సంబంధించి అక్కడ నిర్మించినటువంటి అందమైన భవనాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే ఫైనల్ అంటారా? ఆయన ఎలా చేసి అంతే వాడాలంటే అదే ఫైనల్. ఇప్పుడు అంతే. ఇప్పుడు దాన్ని అది మళ్ళీ దృష్టిలో ఉండకూడదు, ప్రజలకి బ్రెయిన్లోకి రాకూడదు. ఏదో మసిపూసి మారేడికే చేయాలి. ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే ప్రతి దాంట్లో తప్పడతారు. ఇప్పుడు పండితులు, ఎనలిస్టులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని అంటున్నారు. అంటే ఏదో రకంగా బయటకు లాగుతారు. గతంలో వీళ్ళు పొంది ఉన్నారు కాబట్టి అదే రెడ్ బుక్ అవన్నీ రాశారు కదా, అది మేము అంతగా తీర్చుకుంటాం అంటున్నారు కదా. ఆ నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు అనేవి
గత ప్రభుత్వం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. అది నిజమా న్యాయమా ఎంతవరకు అన్నది తెలియదు, కోర్టులోనే పరిష్కారం అవ్వాలి తప్ప ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ ఇది. ఇప్పుడు నిజాయితీగా ఉంటే అది వేరే సంగతి, ఇబ్బంది పెట్టే ప్రక్రియ. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఋషికొండ భవనాల వెనుకున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మైరా మీడియా.